అమెరికా అంటే అందరికీ అదో మోజు. మన భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల యువతకు. ఒకప్పటి భారత్తో పోల్చితే ఇప్పుడు ఉన్నతోద్యోగాలకు కొదువ లేనప్పటికీ అమెరికా వెళ్లాలనే కల యువతలో అంతకంతకు పెరుగుతానే ఉంది. ఒకప్పుడు H1B వీసా మీద డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ వంటి రంగాలలో నైపుణ్యత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేవారు. కొంతకాలానికి వారికి గ్రీన్ కార్డు కల్పించడంతో అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యేది. గ్రీన్ కార్డు ద్వారా అనేక ప్రభుత్వ రాయితీలకు అవకాశం కల్పిస్తుంది. రాను రాను అన్ని దేశాల నుండి పెద్ద ఎత్తున H1B వీసా ద్వారా రావడంతో అమెరికాలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే H1B వీసా మీద అమెరికా వచ్చిన చాలా మందికి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. లాటరీ పద్ధతిలో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు ఎంపిక చేయడంతో తమ కోటా కోసం ఎదురు ఈ పరిస్థితులలో అక్కడే పెరిగి పెద్దవారైన వారి పిల్లలపై కూడా ఈ ప్రభావం పడనుంది. ఈ పరిస్థితులలో అమెరికాలో స్థిరపడే వారి చూపు EB-5 వీసాపై పడింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే విధంగా ఈ వీసాను జారీ చేస్తారు. దీని ద్వారా అమెరికా రూరల్ ప్రాంతాలలో కనీసం 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండి 2 సంవత్సరాల కాలంలో $8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. దీనితో పెట్టుబడిదారుని కుటుంబంలో భార్య, భర్త, వారి 2 పిల్లలకు షరతులతో కూడిన శాశ్వత నివాస హోదా పొందవచ్చు. 2 ఏళ్ల తర్వాత ఈ షరతులు లేకుండా మరో దరఖాస్తు చేసుకోవచ్చు. EB-5 వీసా ద్వారా యూనివర్సిటీలలో విద్యార్థుల ప్రవేశానికి, ఆపై US జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తాయి. EB-5 వీసా కూడా ప్రతి దేశానికి 7% కోటా విధిస్తూ సంవత్సరానికి 10,000 వీసాలు మంజూరు చేస్తుంది. చైనా ప్రతి సంవత్సరం తన కోటాను పూర్తిగా వినియోగించుకుంటే భారత్ మాత్రం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. అమెరికాలో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉన్న రీజనల్ సెంటర్స్ లో రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడు లాటరీలతో పని లేకుండా 4 సంవత్సరాల కాలంలోనే గ్రీన్ కార్డు పొంది గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ వీసా ప్రాసెస్ ఫీ, ఏజెంట్ చార్జెస్, భారత్ లో ట్యాక్స్ అన్ని కలిపి సుమారుగా 9 కోట్లుగా ఉండవచ్చు. EB-5 వీసా క్రింద అమెరికాలో పెట్టే $8 లక్షల పెట్టుబడికి 9 కోట్లు ఖర్చు అదనం.